100 days 100K సబ్స్క్రైబర్స్లో ఇది డే 5 వీడియో అనమాట. లాస్ట్ టైం బ్రీడింగ్ అయితే పెట్టాం కదా, నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేల్ బోబుల్ నెస్ట్ అయితే పెట్టింది. మేల్ బోబుల్ నెస్ట్ పెట్టగానే మార్నింగ్ ఫీమేల్ రిలీజ్ చేసి అయితే నేను కాలేజీకి అయితే వెళ్ళిపోయాను. వెళ్ళి రాగానే చూడండి ఇక్కడ ఎంత ఎగ్స్ పెట్టేసిందో. కార్నర్లో కనిపించే కాకుండా ఈ బోబుల్ ర్యాపర్ కింద అయితే చాలా ఎగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆఫ్టర్ 24 hours అయితే బేబీస్ అయితే వచ్చినాయి అనమాట. ఎగ్ నుంచి అయితే హ్యాచ్ అయిపోయాయి. బ్రీడింగ్ కోసం ఎలాంటి వెటర్స్ తీసుకున్నా ఎగ్ లే చేసిన 24 hours అయితే బేబీస్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ చూసుకొచ్చి ఒక బేబీ అయితే కదులుతుంది. ఇంకా ఎవరైనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎగ్స్ హ్యాచ్ అయిన 24 hours అయితే ఫ్రీ సిమ్కి అయితే వచ్చేసాయి. ఇక్కడ చూసుకుంటే ఒక బేబీ అయితే కనబడుతుంది. అలాగే కార్నర్లో కూడా ఒకటి ఉందన్నమాట. ఇక్కడ కనబడుతున్న బెటా ఫిష్ అయితే తినేసింది అనుకోవచ్చు మీరు, కానీ ఇదైతే మాత్రం బేటా ఫ్రైస్ని అయితే అసలు తిందనమాట. దీన్ని మళ్ళీ పట్టుకెళ్ళి అయితే బోబుల్ నెస్ట్ కింద అయితే పెడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇప్పుడు ఆ బోబుల్ ట్రావర్ కింద అయితే బేటా ఫ్రైని అయితే పట్టుకెళ్ళి పెడుతుంది. అలాగే కార్నర్లో ఇంకో బేటా ఫ్రై అయితే ఉందన్నమాట. ఇంతవరకు వీడియో చూసారంటే ఈ వీడియో ఎక్కడో చోటే నచ్చే ఉంటుంది. ఒకవేళ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ బెటా ఫ్రైస్ అన్ని ఫ్రీ సిమ్కి అయితే వచ్చాయి కదా, వీటికి ఫస్ట్ 7 days ఫుడ్ కింద అయితే ఇన్ఫోసోరియా ఫీడ్ చేయాలి. ఇన్ఫోసోరియా ఎలా కల్చర్ చేయాలి, అలాగే ఇందులో ఉన్న మేల్ ఫిష్ని తీయాలా వద్దా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి.